ఎవరివన్నా ఈరోజు మనకి రైల్వే నుంచి అఫీషియల్ నోటీస్ వచ్చింది. నోటిఫికేషన్ ఏంటంటే పారామెడికల్ గురించి వచ్చింది. అయితే దీని డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ ఎప్పుడంటే 17వ తేదీ ఈ మంత్. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే 16 నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 16. అదే మోడిఫికేషన్ లింక్ ఏమైనా అంటే 17వ తేదీ నుంచి 26వ తేదీ నెక్స్ట్ మంత్ 26వ తేదీ వరకు, నెక్స్ట్ మంత్ 17 నుంచి నెక్స్ట్ మంత్ 26 వరకు ఈ మోడిఫికేషన్ లింక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఉండే పోస్ట్స్ ఏంటంటే ఇవ్వండి చూడండి, ఈ 20 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. అందులో టోటల్ వేకెన్సీస్ చూడండి, ఒక్కొక్క పోస్ట్కి ఎన్ని ఉన్నాయో. టోటల్ పోస్టులు అయితే 1376 పోస్టులు ఉన్నాయి. అందులో ఏజ్ రిలాక్సేషన్తో నార్మల్ యూఆర్ అన్రిజర్వ్డ్ ఏజ్ అయితే ఇదిగోండి చూడండి. అలాగే కోవిడ్ పాండమిక్ వల్ల 3 years మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు, దాంతో కలుపుకొని ఈ పైన ఇవి. సో దానికి తర్వాత దీనికి మనం 3 years అనేది ఓబీసీకి, 5 years అనేది ఎస్సీ ఎస్టీకి యాడ్ చేసుకోవచ్చు. మెడికల్ స్టాండర్డ్ ఇదిగో ఇలాగ ఉండాలి. ఏ పోస్ట్కి ఏదనేది మెడికల్ స్టాండర్డ్ ఇచ్చాడు ఇక్కడ. ఎవరైతే ఎగ్జామ్స్ రాసి అకాడమిక్ ఇయర్స్ ఎగ్జామ్స్ రాసి ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా వాళ్ళైతే ఎలిజిబిలిటీ లేదని డైరెక్ట్గా చెప్పేశాడు ఇక్కడ పాయింట్. నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పాడు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏజ్ అనేది 21/1/2025తో కంపేర్ చేసుకొని ఇచ్చాడు. దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఇదిగో మనం పారా 5.1లో చూసుకోవాలి ఇవన్నీ. ఇది అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారంటే ఏఎల్పి కోసం, నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా వేరే ఎగ్జామ్స్, రైలు ఆర్పిఎఫ్ కానీ, ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అది డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టి డైరెక్ట్గా ఓపెన్ అయిపోవచ్చు. కొత్తగా ఎవరైనా అప్లికేషన్ పెడితే మళ్ళీ లాగిన్ రిజిస్ట్రేషన్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఫిలప్ చేయాలి. అయితే ఇందాక 5.1 పేరాలో చూడమన్నాం కదా, ఇదిగోండి డీటెయిల్గా ఇచ్చాడు ఇక్కడ. ఎవరికి ఎంత ఏజ్ ఉండాలి ఏంటి అనేది, ఏ డేట్న ఉండాలి అనేది క్లియర్గా ఇచ్చాడు, మెన్షన్ చేశాడు. రిమైనింగ్ రియలైజేషన్స్ ఏమైనా ఉన్నా వాళ్ళకు కూడా ఇచ్చాడు. ఇవ్వండి, వాళ్ళు కూడా ఇవి చూసుకుంటే సరిపోద్ది. ఫీజు విషయానికి వస్తే ఓబీసీ, యూఆర్ వీళ్ళందరికీ 500 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఇవే ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఈబీసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే 250 ఉంటుంది. అయితే ఇందులో 500 పేమెంట్ పే చేస్తే 400 రీఫండ్ అవుద్ది. 100 అనేది వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకుంటారు. నెక్స్ట్ 250 అనేది ఎస్సీ ఎస్టీ, ఈ రిమైనింగ్ చెప్పాను కదా ఇప్పుడు వీళ్ళందరికీ 250 కట్టిన వాళ్ళందరికీ 250 అనేది రీఫండ్ అవుద్ది. ఈబీసీ కిందకి ఎవరు వస్తారంటే ఇవ్వండి ఇక్కడ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దాన్ 50,000 ఉండాలి. ఇవ్వండి చూడండి, ఏది ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 50,000 కన్నా బిలో ఉండాలి. ఎగ్జామ్ ప్యాటర్న్కి వస్తే ఫస్ట్ స్టేజ్ సిబిటీ అనేది 90 మార్క్స్ 90 minutes 100 bits ఉంటాయి. ఏం చూడండి, ప్రొఫెషనల్ ఎబిలిటీ అనేది 70 questions ఉంటాయి, 70 marks. జనరల్ అవేర్నెస్ 10 ఉంటాయి, 10 నిమిషాలు 10 మార్కులు. నెక్స్ట్ జనరల్ అర్థమెటిక్, జనరల్ రీజనింగ్ ఇవన్నీ కలిపి 10 marks. జనరల్ సైన్స్ అనేది 10 marks. ఓవరాల్గా 100 marks. ఇదిగోండి నెక్స్ట్ ఇదిగోండి చూడండి ఇక్కడ 1:1 అనేది తీస్తానని చెప్పాడు. నో స్టాండ్ బై లిస్ట్ అనేది ఉండదు అంటాడు. నెక్స్ట్ 1/3 ఉంటుంది నెగిటివ్ మార్కింగ్. ప్రతి 3 క్వశ్చన్లకి ఒక మార్క్ అనేది మన స్కోరింగ్లో పోతుంటుంది. నార్మలైజేషన్ అనేది ఉంటుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ అవుతుంటాయి కదా, ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో నార్మలైజేషన్ అనేది ఫాలో అవుతారు ఒక ఫార్ములా మీద. సో అప్లికేషన్ ఫిలప్ చేయండి. ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే చూద్దాం. థ్యాంక్ యూ గైస్.